ఈ రోజుల్లో ఫోన్లు కొనడం ఒక రేంజ్ నడుస్తున్నది, పోగొట్టుకునేటోళ్ళు పోగొట్టుకోవడం కూడా ఒక రేంజ్లోనే నడుస్తున్నదిలా. అవు అట్లా పోయిందో లేదో ఇట్లా పోయి కొంటున్నారు. మరి అంత అవసరమైంది ఫోను. డ్యూటీకి రావాలన్నా ఫోనే, రావట్లేదన్నా ఫోనే, బిజినెస్ మాట్లాడాలన్నా ఫోనే, అంత దాంతోనే ముచ్చట. సరే ఇప్పుడు వార్త ఏందంటే, అమ్మ బాబోయ్ తక్కువ లేవు కదా ఫోన్లు. పెళ్లిళ్ళు పేరంటాలకు భోజనాలు, స్వీట్లు, సాంబార్లు, గిన్నెలు, గిలాసాలు పెట్టినట్టే నోరు ఊరిచి పెట్టినట్టే పెట్టిర్రు. అసలు ఇవన్నీ ఎన్ని ఫోన్లు, ఎక్కడి ఫోన్లు అంటే ఇవన్నీ 157 ఫోన్లు. ఎస్, మీరు విన్నది నిజమే, ఇవన్నీ 157 ఫోన్లు. వీటి విలువ 25 లక్షలకు పై మాటే ఉంటుందట. బస్టాండ్లల్లా, బస్సులల్లా పోగొట్టుకున్న జనాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే టెక్నాలజీ ఆధారంగా పట్టుకున్నాయట. అట్లనే సారేందో చెప్తున్నాడు ఈనుండ్రి. మొబైల్ పోయిన వెంటనే కూడా ఇమ్మీడియట్ గా సిఆర్ పోర్టల్లో దాన్ని రిపోర్ట్ చేస్తే, అది మాకు ట్రేసబిలిటీ రిపోర్ట్ గా వచ్చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటది. ఇన్నారులా ఫోన్ పోగానే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలట. చేస్తే ఫోన్ దొరకడంతో పాటు ఇబ్బందులు ఏం రావట. ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే ఏమైతుందో అది కూడా సారీ చెప్తాడు, వినండి. చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టొద్దు. ఈ చిన్న మొబైల్స్, దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. విన్నారు కదా జనాలు, ఇదట అసలు ముచ్చట. ఏహే చిన్న ఫోనే కదా అని చిన్న చూపు చూస్తే లేని పోని పీక్లు అట్లయితాయట. ఇంతకు ఇదంతా ఎక్కడనో చెప్పలేదు కాదు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న ఫోన్లట. కానీ తక్కువ ఫోన్లు కొట్టేస్తలేరు పోన్రి దొంగబడి మగాళ్ళైతే.